విజయసాయిరెడ్డి ఇవాళకి ఇంకా బొంకుతూనే ఉన్నాడు. 32,000 మంది ప్రాణాలు తీసి 2,50,000 కుటుంబాలని రోడ్డు పాలు చేసి ఇవాళకి 1,50,000 మందిని మంచాలు పాలు చేసిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్న లిక్కర్ స్కామ్లో నా ప్రమేయం లేదు, నాకు సంబంధం లేదు అంటూ నిన్న ఈడీ 7.5 గంటల పాటు విచారించిన సందర్భంలో బయటకు వచ్చి విజయసాయిరెడ్డి చెప్పిన కళ్ళబొల్లి మాటలు. కర్త కర్మ క్రియ రాజ్ కేసిరెడ్డి అంటున్నాడు. రాజ్ కేసిరెడ్డి ఏమో విజయసాయిరెడ్డి బట్టేబాజ్ అంటున్నాడు. కర్త కర్మ క్రియ రాజ్ కేసిరెడ్డి అయితే జగన్ రెడ్డి ఎవరు, నీ పాత్ర ఏంటి, నీకేం సంబంధం లేదని ఎలా చెప్తావు? ఆనాడు నువ్వే చెప్పావు కదా, కల్తీ మద్యం తయారు చేయడానికి అరబిందో నుంచి నేను అప్పు ఇప్పించాను, ఆ డబ్బులతోనే ఈ సిండికేట్ అంతా వ్యాపారం చేసింది, నాకు వడ్డీ కూడా కట్టేవాళ్ళు అని స్పష్టంగా నువ్వు చెప్పిన తర్వాతే ఆ కేసులో కదలిక వచ్చింది, అరెస్టులు జరిగినాయి. ఇవాళ నాకు సంబంధం లేదంటే ఎట్లా? రాజ్ కేసిరెడ్డి నిన్ను బట్టే బాజ్ అంటే నువ్వెందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడానికి ఇంకా ఎందుకు భయపడుతున్నావు? జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరికీ ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు గుర్తురావు. పేర్లు కూడా గుర్తు పెట్టుకోలేనంత మంది జగన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ మొత్తం ఇన్వాల్వ్ అయింది. భారతీయ సిమెంట్స్ ఆఫీసులో ఈడీ తనిఖీలు చేస్తే కూడా దస్తావేజులు బయటపడి దొరికినాయి సాక్ష్యాలు. ఇంకా కర్త కర్మ క్రియ రాజ్ కేసిరెడ్డి అంటే నేనేమనుకోవాలి విజయసాయిరెడ్డి? ఈ కేసులో ఆ కల్తీ మద్యం వ్యాపారం చేయడానికి పెట్టుబడులు పెట్టించిన విజయసాయిరెడ్డి మొట్టమొదటి ముద్దాయి. పిలిచి సాంబార్ ఇడ్లీ పెట్టి మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి చెప్పడం పోలీసుల తీరులో వ్యవహరిస్తే తప్ప నిజాలు బయటికి రావు. 1,00,000 కోట్ల రూపాయల మద్యం స్కామ్లో దిగమింగిన జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నాడో విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలి. రాజ్ కేసిరెడ్డి ఈ వ్యవహారంలో మధ్యలో ఉన్న కొరియర్ బాయ్ మాత్రమే. కర్త కర్మ క్రియ అంతా జగన్మోహన్ రెడ్డే. స్కెచ్ గీసి ముగ్గులోకి దింపింది విజయసాయిరెడ్డే. ఇక్కడ కూడా A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డే. వేల మంది ప్రాణాలు తీసి లక్షల మంది ఉసురు పోసుకున్నా కూడా ఇవాళకి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాకేం సమాధానం చెప్తున్నాడు సిగ్గు లేకుండా విజయసాయిరెడ్డి. ఆయన మీద ప్రమాణం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మీద ప్రమాణం చేయి. ప్రమాణం నిజమైతే ఏది జరగాలో జరుగుతుంది. మీలాంటి దుర్మార్గులను కూడా ఇంకా భరిస్తున్న ఆ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణాలు ఎందుకు విజయసాయిరెడ్డి? ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో కల్తీ మద్యం తయారు చేసి రాష్ట్రాన్ని గొల్ల చేసిన జగన్మోహన్ రెడ్డి A1, A2 విజయసాయిరెడ్డి. ఆ దిశగానే ఇన్వెస్టిగేషన్ జరగాలి, వాస్తవాలను బయట పెట్టించాలి వాళ్ళ చేతే. కొత్త పెళ్లి కొడుకులాగా సంవత్సరానికి ఒకసారి ఈడీ ముందుకో సిట్ ముందుకో వచ్చి 4 కళ్ళబొల్లి కబుర్లు చెప్పి బయటకు వచ్చి మైకుల ముందు బింకాలు పోయి సొల్లు పురాణం వినడానికి ఇంకా ప్రజలైతే సిద్ధంగా లేరు. ముందు బొక్కలో వేయండి, తర్వాత విచారణ చేయండి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు వ్యవస్థలని. అధికారం కోసం హత్యలు, ఆధిపత్యం కోసం కుట్రలు. ఇది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కుటుంబ చరిత్ర. జగన్ రెడ్డి తన తాత తండ్రి దేశ స్వాతంత్రం కోసం పోరాడారని, సమాజానికి ఎంతో సేవ చేశారని చెప్పడం పచ్చి అబద్ధమని, అది చరిత్రను అవమానించడమేనని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భవిష్యత్తులో జగన్ తన అబద్ధాల మాయాజాలంతో 1947లో దేశానికి స్వాతంత్రం రావడానికి కారణం తన తాత రాజారెడ్డేనని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ కుటుంబ నిజమైన చరిత్రను ఆధారాలతో సహా ప్రజల ముందుంచారు రాంభూపాల్ రెడ్డి. జగన్ తాత వైఎస్ రాజారెడ్డి తండ్రి వైఎస్ వెంకటరెడ్డి. వారిది సింహాద్రిపురం మండలంలోని బలపనూరు గ్రామం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నాటి రాయలసీమ కరువును ఆసరా చేసుకుని క్రైస్తవ మిషనరీల ప్రలోభాలకు లోనై ఆయన మతం మారాడని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత CSI హై స్కూల్ ఫాదర్ దగ్గర చిన్న ఉద్యోగంలో చేరాడని, దేశమంతా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతుంటే వెంకటరెడ్డి మాత్రం బ్రిటిష్ వారి పంచన చేరాడని విమర్శించారు. స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో బళ్ళారి కంటోన్మెంట్లోని బ్రిటిష్ మిలిటరీ బలగాలకు ఎద్దు, ఎనుము, ఆవు మాంసాన్ని సరఫరా చేసే కాంట్రాక్ట్ను ఈ వైఎస్ కుటుంబమే తీసుకుంది. దేశ భక్తులను అణచివేస్తున్న బ్రిటిష్ సైన్యానికి ఆహారాన్ని అందిస్తూ దేశ ద్రోహానికి పాల్పడిన చరిత్ర వైఎస్ కుటుంబానిది.
1939-45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి అనుకూలంగా వైఎస్ రాజారెడ్డి మద్రాస్ రెజిమెంట్లో చేరి యుద్ధంలో పాల్గొన్నాడని, అయితే జపాన్ సైన్యం బాంబుల దాడికి భయపడి మిలిటరీ నుంచి పారిపోయి వచ్చాడని ఎమ్మెల్సీ ఆరోపించారు. రాజారెడ్డి చదువు అబ్బక గోండాయిజం, అరాచకాలను వృత్తిగా మార్చుకున్నాడని మండిపడ్డారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంగంపేట ముగ్గురాళ్ల మైన్స్ వ్యవహారంలో వైఎస్ కుటుంబం చేసిన దారుణం అంతా ఎంతా కాదన్నారు. వెంకట నరసయ్య అనే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సొంతంగా మైన్స్ ఉండేవని, చుట్టుపక్కల ఉన్న బలం ఉన్న మైన్ ఓనర్లు ఆయనను బెదిరిస్తుండటంతో రక్షణ కోసం పులివెందుల రౌడీగా పేరొందిన రాజారెడ్డిని ఆశ్రయించారని తెలిపారు. పెట్టుబడి లేని భాగస్వామ్యం ఇస్తారని నరసయ్య ఒప్పందం చేసుకున్నాడని, అయితే ఆ మైన్స్ మొత్తాన్ని తామే వశం చేసుకోవాలనే దురాశతో 15/7/1975 కడప కోటి సర్కిల్లో వెంకట నరసయ్యను దారుణంగా హత్య చేయించారని వివరించారు. కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 144/1975 కింద వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జార్జి రెడ్డిలతో పాటు మరో 6గురిపై మర్డర్ కేసు నమోదైందని, 25,000 సుపారీ ఒప్పందంతో ఈ హత్య చేయించారని ఆధారాలు బయటపెట్టారు. వెంకట నరసయ్య హత్య తర్వాత సాక్షులు బయట పడకుండా ఉండేందుకు హత్య చేసిన వ్యక్తిని కూడా ముత్తుకూరు సత్రం దగ్గర చంపేసిన ఘోర చరిత్ర వైఎస్ కుటుంబానిదని రాంభూపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. నాటి ఈ కేసులో వైఎస్ రాజశేఖర రెడ్డి, జార్జి రెడ్డిలను నిందితులుగా అరెస్ట్ చేశారని, ఈ కుట్రలో రాజశేఖర రెడ్డి పాత్ర 99% ఉందని ఆరోపించారు. నరసయ్య మేనలుడు మురళి ప్రాణభయంతో శ్రీకాకుళానికి పారిపోయి తలదాచుకున్నాడన్నారు. చనిపోయిన వ్యక్తితో తప్పుడు మరణ వాంగ్మూలం రాయించడానికి పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి కాంతిమతిని వైఎస్ కుటుంబం ప్రలోభ పెట్టిందని, ఇందుకు వైఎస్ఆర్ మామ డాక్టర్ గంగిరెడ్డి స్వయంగా పక్కనే ఉండి తప్పుడు కాగితాలు రాయించడమే కాకుండా సాక్షి సంతకం కూడా పెట్టారని మండిపడ్డారు. దీనిపై తాను హైకోర్టు విజిలెన్స్కు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి 12/2/2012 జడ్జి కాంతిమతిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. 2005 అక్టోబర్ 18 పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ తరఫున పోటీ చేసిన తమపై దొంగ కేసులు పెట్టించి లాకప్లో నగ్నంగా కూర్చోపెట్టి హింసించారని రాంభూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలు గజ్జల గంగిరెడ్డి, రామకృష్ణారెడ్డి పోలీస్ కాల్పులో చనిపోతే ఆ పాపంలో వైఎస్ వివేకానంద రెడ్డి స్వయంగా ముందుండి నడిపించాడని, తమ ఇళ్లను తగలబెట్టించి నాగేశ్వర్ రెడ్డి ఇళ్లను డైనమైట్లు పెట్టి పేల్చివేశారని నాటి విధ్వంస దృశ్యాలను గుర్తు చేశారు. గత 21 ఏళ్లుగా తాము కోట్ల చుట్టూ తిరుగుతూ మానసిక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి తెలిపారు.